హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకూడదు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రణతి చనిపోవాలి అనుకుంటుంది, కానీ అవని తనకి ధైర్యం చెప్తుంది. నువ్వు ఆలోచించాల్సిందే నీ గురించి కాదు, నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ గురించి ఆలోచించాలి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయనని నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రామిస్ చేయమంటుంది. ఇక ప్రణతి ప్రామిస్ అయితే చేస్తుంది. అప్పుడు అవని, నేను నీకు వదిన మాత్రమే కాదు, తల్లి లాంటి దాన్ని, నిన్ను నీ జీవితాన్ని కాపాడడం తల్లిగా నా బాధ్యత అంటూ ధైర్యం అయితే చెప్తుంది. ఇక ప్రణతి, నిజంగా నువ్వు నాకు అమ్మవు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రోజు అవని అక్షయ్ ఆఫీస్కి అయితే వస్తుంది. ఎందుకంటే ఆఫీస్ అంతా కూడా పూలతో డెకరేషన్ చేయడానికి. ఇక అక్షయ్ అవనిని చూసి, నిన్ను ఎంతగానో నమ్మితే నా నమ్మకాన్ని నిలువున కాల్ చేస్తావు అంటూ అవనిపై చాలా కోపంగా ఉంటాడు. ఇక అవని కూడా ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి చెప్పాలి అనుకుంటుంది, కానీ చెప్తే మామయ్యలాగే తను కూడా రియాక్ట్ అవుతాడు అనుకొని చెప్పలేకపోతుంది. నా మీద నింద పడ్డా సరే కొన్నాళ్ళు ఆగాలి అనుకుంటుంది. ఇక అక్షయ్, నువ్వెందుకు వచ్చావు అంటాడు. అప్పుడు అవని, మీరు మీ పని చేయడానికి వచ్చారు, నేను నా డ్యూటీ చేయడానికి వచ్చాను అంటుంది. ఇక ఇద్దరి మధ్య కాసేపు అయితే వాదించుకుంటారు. తర్వాత అక్షయ్, ఈ రోజు నుండి నువ్వు మా ఆఫీస్కి రావద్దు అని చెప్తాడు. ఇక అవని కూడా, నేను మీ దగ్గర జాబ్ చేయట్లేదు, రావద్దని చెప్పడానికి, నేను బొకే షాప్ నుండి పనిచేయడానికి వచ్చాను, వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి నా డ్యూటీ నేను చేస్తున్నాను అని తనైతే చెప్తుంది. ఇక అక్షయ్ మాత్రం, నీ సర్వీస్ నాకు అవసరం లేదు అంటాడు. ఇక అవని, అది నాకు చెప్పకండి, ఎందుకంటే మీరు మా ఆఫీస్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడండి అంటుంది. ఇక అక్షయ్, నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు అంటూ కోపం చేశాడు. ఇక అవని మాత్రం, నా మొహం చూస్తే మళ్ళీ నీ మనసు ఎక్కడ మారిపోతుందోనని భయపడుతున్నారా అంటుంది. ఇక అక్షయ్ మాత్రం, నేను ఎందుకు భయపడతాను, నువ్వు ఎలాంటి దానివో తెలిసాక నా మనసు ఎప్పటికీ మారదు, నేను మెంటల్లీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అంటూ తనైతే చెప్తాడు. ఇక అవని, నువ్వంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు రోజు నన్ను చూస్తూనే ఉండాలి, అప్పుడే మీరు మెంటల్లీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అని నమ్ముతాను అంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ తన కూతురు చేసిన పని బట్టి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పల్లవి, శ్రేయ, మనం ఇలాగే సైలెంట్గా ఉంటే అవనిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అంటారు, అందుకని మన మనసులో లేని ఫీలింగ్స్ని మాటలతో చూపిద్దాం అనుకొని మావయ్య దగ్గరికి అయితే వస్తారు. మావయ్య, మీరు బాధపడకండి, మీరు బాధపడితే జరిగిన బాధలు కష్టాలు పోవు కదా, అందుకని ధైర్యంగా ఉండండి అంటూ ధైర్యం అయితే చెప్తారు. ఓదార్పు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కానీ జరిగిన అవమానాన్ని, పోయిన పరువుని తీసుకురాలేదు కదా అంటూ చాలా బాధపడతాడు రాజేంద్ర ప్రసాద్. ఇక అప్పుడే పార్వతి వచ్చి, ఏమండి, మనం గుడికి వెళ్తాం, అక్కడైనా మనకి కాస్త ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి ఇద్దరు కలిసి గుడికైతే వెళ్తారు. ఇక గుడికి వెళ్ళగా శ్రేయ, ఇంట్లో లేని ప్రశాంతత గుడికి వెళ్తే మాత్రం ఏమొస్తుంది అంటుంది. ఇక పల్లవి, వెళ్తే మంచిదేలే, ఎందుకంటే బయటికి వెళ్తే ఎవరో ఒకరు జరిగిన దాని గురించి అడుగుతారు కదా, అప్పుడు రావాలనుకున్న మనశ్శాంతి కాస్త అశాంతిగా మారుతుంది అంటూ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మరోవైపు ప్రణతిని ప్రేమించిన వాడి కోసం భరత్, అవని ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. కానీ అతని ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల వాడు దొరకడు. ఇక ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా తెలియదని చెప్తారు. ఇక దగ్గరలో ఓ గుడి కనిపిస్తుంది. ఇక గుడికి వెళ్దామని చెప్తుంది అవని. కానీ భరత్ మాత్రం, అక్క, నువ్వు పడుతున్న కష్టాలను చూస్తుంటే నాకు దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా పోయిందక్క, నువ్వు వెళ్ళిరాక్క, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. ఇక గుడి ప్రాంగణంలో ఉంటాడు భరత్. అదే గుడికి రాజేంద్ర ప్రసాద్, పార్వతి అయితే వెళ్తారు. ఇక అవని వాళ్ళనైతే గమనించదు. ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి వెళ్తూ ఉంటే భరత్ని గమనిస్తారు. ఇక అక్కడ ఆగిపోతారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంతో, అమాయకురాలైన నా కూతురికి ప్రేమ దోమ అంటూ మాయ మాటలు చెప్పి దాన్ని మోసం చేస్తావా అంటూ భరత్ని రెండు చెంపలు వాచేలా కొడుతూ ఉంటాడు. భరత్ మాత్రం, నేను అలాంటి వాడిని కాదంకుల్, నా మాట వినండి అంటూ బ్రతిమిలాడతాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ అస్సలు వినిపించుకోడు. నీలాంటి విధవలు కష్టపడకుండా డబ్బు సంపాదించడం కోసం డబ్బున్న వాళ్ళ పిల్లల్ని ప్రేమ పేరుతో వల్ల వేసుకుంటారు, నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేసావు కదరా విధవ అంటూ పాపం భరత్ని చాలా కొడుతూ ఉంటాడు. ఇక భరత్, అంకుల్ కొట్టకండి అంటూ ఎంతగా బ్రతిమిలాడినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ వినిపించుకోడు. మరోవైపు అవని మాత్రం ప్రణతి జీవితం గురించి ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక తమ్ముడిని కొట్టడం చూసి అడ్డుపడుతుంది. ఎందుకు మావయ్య ఇంత ఆవేశపడుతున్నారు, మా తమ్ముడిని ఎందుకు కొడుతున్నారు అంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, ఇలాంటి నీచుని షూట్ చేసి పారేయాలి అంటాడు. ఇక పార్వతి, వీడెవ్వడో, ఇలాంటి వాడో ఎవ్వరికి తెలియదు, ఆస్తి కోసం వాళ్ళ తమ్ముడితో మన అమ్మాయికి ప్రేమాయణం నడిపిందంతా కూడా ఎవని అంటూ చాలా కోపం చేస్తుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, మమ్మల్ని మోసం చేసిన నీకు వీడు తమ్ముడు అంటే ఇక వీడు ఎలాంటి వాడో మాకు అర్థమవుతుంది
నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులో వచ్చింది, నువ్వు అసలు మనిషివేనా అంటూ అవనిని చాలా కోపం చేస్తాడు. ఇక అవని మామయ్య గారు ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడా మీరు ఎవరు నాకు ఇవ్వలేదు, ఇప్పటికైనా నేను చెప్పేది వినండి మామయ్య అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ పార్వతి మాత్రం ఇంకా ఏం చెప్తావు, నా మీద పగ తీర్చుకోవడం కోసం నా బిడ్డ జీవితం నాశనం చేస్తావా, దేవుడున్నాడే, నా ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతావు అంటూ శాపనార్థాలు పెడుతుంది. ఇక అవని మామయ్య గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ రాజేంద్ర ప్రసాద్ ఎవరు నీకు మావయ్య, ఇంకొకసారి మావయ్య అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ అక్కడి నుండి కోపంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక అవని చాలా బాధపడుతుంది. ఇంట్లో మాత్రం అందరూ ఒక్కడిగా చేరతారు. ఇక అవని గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శ్రేయ మాత్రం ఫుల్గా పల్లవి గుప్పిట్లోకి అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే అవనిపై కాస్త కూస్త ప్రేమ ఉండేది, కానీ ప్రణతి పెళ్లి చేసింది అనే కోపంతో అవనిపై బ్యాడ్గా మారిపోతుంది. ఇక అందరూ అవనిపై చాలా కోపంగా ఉంటారు. ఆస్తి కోసం ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకుంటారు. ఇక అప్పుడే అత్తయ్య మామయ్యలు అయితే ఇంటికి వస్తారు. రాజేంద్ర ప్రసాద్ డల్గా ఉంటే ఏం జరిగిందిరా అంటుంది భానుమతి. ఇక గుళ్ళో జరిగిందని కూడా చెప్తుంది పార్వతి. అప్పుడు పల్లవి ప్రణతికి చేసిన ద్రోహానికి మనకు వచ్చిన కోపానికి గొంతు పిసికి చంపేయాలి అంటూ రెచ్చగొడుతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం నా కూతురికి కష్టమేంటో తెలియకుండా పెంచాను, దాని భవిష్యత్తు బాగుండాలని గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటే ఆ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి నా కూతురు గొంతు కోశారు, నా కూతురికి ఇంత ద్రోహం చేస్తారు అనుకోలేదు. ప్రణతి చాలా తెలివైంది, వాడిని చేసుకుంటే దాని జీవితం నాశనం అవుతుందని అసలు ఎందుకు తెలుసుకోలేకపోయింది అంటూ చాలా బాధపడతాడు. మామయ్య గారు తెలివైన వాళ్ళని మంచి వాళ్ళని అందరిని నమ్మించి మోసం చేయగల క్రిమినల్ బ్రెయిన్ అవని అక్కది. జరిగిన దానిలో ప్రణతి తప్పులేదు, ప్రణతిని పూర్తిగా మార్చేసింది అవనియే. ఇంత మోసం చేసినందుకు భరత్ని పోలీసులకు అప్పగించాలి, ఏదో ఒకటి చేసి ప్రణతిని మళ్ళీ మన ఇంటికి తీసుకురావాలి. ప్రణతి మెల్లో ఉన్న ఆ తాళిని తీసేసి గుట్టు చప్పుడు కాకుండా మరో పెళ్లిని చేసేద్దాం. ప్రణతి మన కళ్ళ ముందు కష్టపడితే మనం చూడగలమా మామయ్య, అందుకని ప్రణతికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటూ తన ప్రేమతో కుటుంబం అంతా కూడా తన గ్రిప్లోకి తెచ్చుకుంటుంది. ఇక పల్లవి మాటలు నమ్ముతాడు రాజేంద్ర ప్రసాద్. తన కూతుర్ని ఇంటికి తీసుకురావాలి అనుకుంటాడు. మరి ప్రణతి ఇంటికి వస్తుందా రాదా అన్నది రేపటి వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకూడదు.